హలో అండి, వెల్కమ్ టు సరితాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూజ్ఫుల్ టిప్ చెప్తానండి. ఇదైతే మనకి వెండి వస్తువులను క్లీన్ చేసుకోవటం. మామూలుగా నేను ఆల్రెడీ వెండి వస్తువులను క్లీన్ చేసుకోవటం అనేది ఒక 5-6 టిప్స్ అయితే చెప్పానండి. వాటన్నిటిలో కంటే కూడా చాలా ఈజీగా ఉండే టిప్ అయితే ఇదండి. చాలా బాగా చేసుకోవచ్చు. మనకి ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వెండి వస్తువులు ఊరికే నల్లబడిపోతూ ఉంటాయి. ఆ నల్లబడిన వెండి వస్తువులు మనం 2-3 రోజులకి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నామంటే తళతళ మెరిసిపోతాయండి. చాలా బాగుంటుంది. మనం వాడే టూత్ పేస్ట్ ఉంటుంది. మనం ఏ కంపెనీదైనా టూత్ పేస్ట్ వాడే కంపెనీ తీసేసుకొని దానిలో ఒక్క అంగుళం వార మనం పేస్ట్ తీసుకోవాలి. తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని వెండి వస్తువు మీద మనకి గ్లాస్ అయితే గ్లాసు, ప్లేట్ అయితే ప్లేట్ ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు అలా పెట్టేసి కనుక మనం కడిగామంటే రబ్ చేయాలి. ముందు రబ్ చేసి అలా పెట్టేస్తే సూపర్గా అయితే షైనింగ్ వచ్చిందండి. మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా వెండి వస్తువులను అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే కనుక. ఎందుకంటే మనం ఆ లిక్విడ్ ఈ లిక్విడ్ వాడి ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలా కాకుండా ఈ పేస్ట్ తోటి సూపర్గా అయితే క్లీనింగ్ అయిపోతుంది.